కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నమస్తే మేడం. సోషల్ మీడియాలో శివాజీ గారి మాటల గురించి చాలా వైరల్ అవుతుంది. అసలు మీరు చెప్పండి, ఆయన మాటల్లో ఏమన్నా తప్పుందా? మీ అభిప్రాయం ఏంటి? శివాజీ గారు మాట్లాడింది 100కి 100% నిజమండి. అమ్మని అమ్మ అంటలో తప్పే ఉందని, అమ్మ నీ అమ్మ అంటే తప్పు గాని అమ్మని అమ్మ పద్ధతిగా ఉండండి అమ్మ అని చెప్పారు. మరి అనసూయ గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. పద్ధతిగా ఉండండి అమ్మా, చీర కట్టుకోండి అమ్మా అని చెప్పాడు. ఇంకొక ఆమంటది ఈయన మంగపతి క్యారెక్టర్ చేశాడు, మంగపతి క్యారెక్టర్ నుంచి బయటికి రాలేకపోతే. మంగపతి క్యారెక్టర్ తప్పే ఉందండి, తప్పేముంది అసలు? మంగపతి క్యారెక్టర్ లో పద్ధతిగా ఉండమని చెప్పాడు ఎవరినైనా గాని. ఇంకొక ఆమె వచ్చి చిన్మయ్య గారు వచ్చి మీరు పంచలు కట్టుకోండి. మగవాడు ఎప్పటికైనా నిండుగానే బట్టలు వేసుకుంటున్నారు, ఆడవాళ్లే బరి తెగించి సగం సగం వేసుకుంటున్నారు, సగం సగం మరీ దారుణంగా. పబ్లిక్ లోకి వస్తేనే చీర కట్టుకుని వస్తుంది. అనసూయ పెట్టుకుందేమో దేవత పేరు, చేసేయన్ని పాడుముండా పనులు. అసలు ఈవెంట్ లో జానాబెత్త డ్రెస్సులు వేసుకుంటున్నావు, స్విమ్మింగ్ పూల్ లో చేసిన వీడియోలు కూడా నువ్వు పోస్ట్ లో చేస్తున్నావే, ట్వీట్ లో పెడుతున్నావు. నేను ఏమనుకోవాలి? నువ్వు అసలు మనస్సాక్షి అనేది నీకుందా? మగవాడు నిండుగానే వేసుకుంటున్నాడు, ఆడవాళ్లే బెత్తడి వేసుకుంటున్నారు. అది కంట్రోల్ చేయరా? అవి మీ కళ్ళకు కనపడవా మీకు? ఆయన మీద క్షమాపణ చెప్పించుకున్నామని భుజాలు తట్టుకుంటూ మేం గెలిచామనుకుంటాం కాదు, భౌతికంగా గెలిచారేమో, మనస్సాక్షిగా మీరెప్పుడో చచ్చిపోయారు. నమస్తే మేడం. నమస్తే అండి. శివాజీ గారు మహిళల గురించి చెప్పిన వాక్యాలని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయం ఏంటి? వాక్యాల్ని సమర్థించటం అంటే ఆడవాళ్ళని ఎవరైనా సరే అసభ్యకరంగా మాట్లాడితే ఎవరూ ఒప్పుకోమండి. కానీ శివాజీ గారు మాట్లాడింది ఏంటో నేను చెప్తాను, దాన్ని బట్టి ప్రేక్షకులకి నిర్ణయిస్తారనమాట తప్ప ఒప్ప అనేది. తను ఒక ఈవెంట్ లో ఎలా అన్నారంటే, మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదు, కట్టు బొట్టు బాగుంటే మనల్ని గౌరవిస్తారు. అదే విధంగా అంతకు ముందు రోజు ఒక యాక్ట్రెస్ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు తన పట్ల అందరూ అసభ్యంగా ప్రవర్తించారు, తనని హెరాస్ చేసినట్టు, ఫిజికల్ గా అబ్యూస్ చేసినట్టు చేశారు కదా. అది దృష్టిలో పెట్టుకొని తను అన్నారనమాట, మన కట్టు బొట్టు సాంప్రదాయంగా ఉంటే మిగతా వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు అన్నారు. అలాగే చూపిస్తేనే అందం కాదన్నారు. ఆ మాటను పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. తర్వాత కూడా తను ప్రకృతితో పోల్చారు అనమాట స్త్రీని. అలాగే తన అమ్మతో కూడా పోల్చారు, స్త్రీ ప్రకృతి లాగా అందంగా ఉంటారు, అలాగే ఆ స్త్రీ అంటే నా అమ్మ, ఎప్పుడు గుండెల్లో ఉంటారు, అందంగా చూస్తుంటాం, పద్ధతిగా కట్టుబొట్టు బాగుండాలని చెప్పారు తప్పితే ఆడవాళ్ళని జాగ్రత్తగా ఉండమనే దాన్ని తను వక్రీకరించి ఇలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అయితే మాకైతే అర్థం కావట్లేదు. దాని పట్ల కొంతమంది మహిళలు ఓన్లీ అదొక్క మాట అంటున్నారు తప్పితే జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్తే మనమే భయపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది అని చెప్పిన దాన్ని వక్రీకరించి ఈ విధంగా మాట్లాడటం, తనని ఒక టార్గెట్ చేసి ఒక సెలబ్రిటీని అంత దిగజారుడు స్థాయికి తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. తప్పును తప్పు అనండి, ఒప్పును ఒప్పు అనండి. సమాజంలో జరుగుతున్న వాటన్నిటిని పక్కన పెట్టి దీన్ని ఒక్కదాన్ని ఏదో హైలైట్ చేసి అనకూడని మాట్లాడినట్టు చేస్తున్నారు. అంతకు ముందు కూడా ఇన్స్టాలో ఒక ఆంటీ అని తెగ ట్రోల్ చేశారు. ఆ రోజు ఎప్పుడు మరి ఈ సెలబ్రిటీలు అందరూ అప్పుడు నిద్రపోతున్నారేమో అర్థం కావట్లేదు. ఆవిడ లేడీయే కదా, అవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక మాట అన్నందుకు అదే హైలైట్ చేయడం అనేది శివాజీ గారిని బాగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధగా ఉంది. వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో భార్య గాని అమ్మ గాని ఇవన్నీ చూసి తనని అలా అంటూ వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. పద్ధతిగా ఉండమంటే మరి ఇంకెలా ఉండాలో చెప్పండి. పద్ధతిగా లేకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకోండి జనాలకు నచ్చుతుందేమో మాకైతే అర్థం కావట్లేదు. పద్ధతిగా ఉండమన్నందుకు తనని ఇలా ట్రోల్ చేయడం అనేది మాకు నచ్చలేదు. ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఉంటే మేము కూడా సమర్థించు ఎవరిని కూడా. ఆయన అటువంటి మాటలేం అనలేదు, పద్ధతిగా ఉండమన్నారు. నమస్తే అండి. శివాజీ గారు మాట్లాడిన తప్పేం లేదు, కానీ ఆ ఆడవాళ్ళు అంటే మరి సాంప్రదాయంగా ఉంటేనే అది ఒక పద్ధతిగా ఉంది, అట్లా లేకపోతే పద్ధతిగా ఉంది. అది కరెక్టేనండి, తప్పేం కాదు. అంటే అనసూయ గారు కూడా ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడింది, మా ఇష్టం మేము ఎలానే అనే ధోరణిలో మాట్లాడింది. అనసూయ గారు మా ఇష్టం మేము ఎట్లయినా ఉంటామని చెప్పని అన్నారు. అది కూడా పద్ధతి అయిన మాట కాదు, అసలు సాంప్రదాయంగా ఉంటేనే అదొక గౌరవం ఉంటది. నమస్తే అండి. శివాజీ గారు ఆ మహిళల గురించి వ్యాఖ్యలు చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అయ్యా మా అభిప్రాయము, ఆయన చెప్పింది బాగానే ఉంటుంది. ఆయన చెప్పిన దానికి మేమేం బాధపడేదానికి ఏం లేదు. బాగుండండి అమ్మా, బాగా మట్టసంగా ఉండండి అని చెప్పారు. అదే అట్లనే సోషల్ మీడియాలో అనసూయ అని ఒక యాంకర్ గారు ఆయన వ్యతిరేకించి మా ఇష్టం మేము ఎలా ఉంటాం ఇంకెందుకనే రీతిలో మాట్లాడారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అలా మాట్లాడితే ఎట్లా? మా ఇష్టం అంటే ఎట్లా? ఎవరన్నా చూసే వాళ్ళకి కూడా బాగుండాలి కదా. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే నీ ఇష్టం, దానికి ఎవరేం మాట్లాడు. ఎవరన్నా అవతల పోయే వాళ్లకు ఎలా ఉన్నది అనుకునేటట్టు ఉండాలి. చెప్పండి మేడం, శివాజీ గారి మాటలు, మహిళల గురించి వ్యాఖ్యానించే మాటలు మీకు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయం?
నేనైతే శివాజీ గారికే ఏకీభవిస్తానండి. ఇప్పుడు ఏదో కల్పించి అని చెప్పలేదు, మన పెద్దలు మనకి చెప్పింది మంచిగా ఉండండి, నిండుగా చీర కట్టుకోమని చెప్పారు. అదే తను కూడా మంచిగా ఉండండి అమ్మా, మీ బట్టల్ని బట్టే మీకు గౌరవం వస్తుంది, ఆటోమేటిక్ గా మీ బట్టలు చూసే గౌరవిస్తారు అనే చెప్పాడు గాని ఎవరిని ఉద్దేశించి అని చెప్పలేదు. దానిలోకి ఏదో కాంట్రవర్సీ లాగా ఏదో ఒక రోజులో ఫేమస్ ఇది, మళ్ళీ నేను ఏదో కనిపించాలి అనే విధంగా తనొచ్చి మాట్లాడింది తప్ప ఎవరిని ఉద్దేశించి ఏం చెప్పలేదు కదా. పర్టికులర్ గా అనసూయ గారు మీరు ఇట్లా అని చెప్పలేదు కదా. మా ఇష్టం మేము ఎలా గౌరవంగా మా ఇష్టం మా ఎట్లయినా కట్టుకుంటాము అని అంటే, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో తను చెప్పింది, మా అత్త వాళ్ళ ఇంట్లో నేను ఇలానే ఉంటాను, ఇప్పటికీ చాలా పద్ధతులు ఉన్నాయి మా అత్తగారి ఇంట్లో, ఇలా పళ్ళు పైకే ఉంచుకోవాలి అని అన్నది. అది పద్ధతి అయినప్పుడు ఇది కూడా పద్ధతే కదా. పద్ధతిని పాటించాలంటే అన్ని పద్ధతులు పాటించాలి, అది కరెక్ట్ అన్నప్పుడు ఇది కూడా కరెక్టే. తనేమి ఇంటెన్షన్ గా నువ్వు ఇప్పటికిప్పుడు చేసి ఇట్లా చెయ్యాలి అనలేదు, మనకు ఫస్ట్ నుంచి వచ్చే పద్ధతిని పాటించండి అన్నాడు. నువ్వు ఆ పద్ధతిని పాటించినప్పుడు ఇది ఎందుకు పాటించావు?